16 సంవత్సరాలు 21 రౌండ్ల చర్చలు, ఒక్క ఒప్పందం. ఇండియాను వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా నిలబెట్టాలి అనే లక్ష్యంలో అతిపెద్ద అడుగు పడింది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఫలితంగా వచ్చే 15 ఏళ్లలో $100 బిలియన్ మేర పెట్టుబడులు మన దేశంలోకి రాబోతున్నాయి. ఇదే సమయంలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ EU వరకు వెళ్లటానికి లైన్ క్లియర్ అయింది. ఇందుకు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో ఆ డీల్ భారత్కు ఎందుకు అంత కీలకం? మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్స్ యూరోపియన్ దేశాల వరకు వెళ్లటానికి స్విట్జర్లాండ్ ఎలా ఉపయోగపడుతుంది? ఎట్టకేలకు EFTA ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ EUకు చేరేందుకు లైన్ క్లియర్. EFTA ఇండియా ట్రేడ్ డీల్ ఎందుకంత ఇంపార్టెంట్? ఏ దేశం ఆర్థికంగా బలంగా ఎదగాలన్నా తయారీ రంగం ఒకటే మార్గం. మన ప్రాడక్ట్ అవసరం ప్రపంచానికి ఏర్పడితే అదే ఆర్థిక వ్యవస్థను అంచెలంచెలుగా ఎదిగేలా చేస్తుంది. ఇందుకు ఉదాహరణ డ్రాగన్ కంట్రీ చైనానే. తయారీ రంగమే ఆ దేశాన్ని ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా చేసింది. కానీ ఇప్పుడు ఆ దేశ పరిస్థితులు అంతగా బాలేవు. యువజనాభా కొరత తీవ్రంగా ఉంది. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు, చైనా వస్తువులు ప్రపంచ నమ్మకాన్ని కోల్పోవడం వంటి కారణాలతో బీజింగ్ పతనానికి దగ్గరైంది. ఇప్పుడు ఆ దేశ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రపంచానికి మరో దేశం కావాలి. అది భారతదేశమే అని చాలా దేశాలు నమ్ముతున్నాయి. మోడీ సర్కారు సైతం భారత్ను తయారీ రంగంలో తిరుగులేని స్థానంలో నిలబెట్టి చైనా ప్లేస్ ను రీప్లేస్ చేయాలని గట్టిగా డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఆత్మ నిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియా వంటి సంస్కరణలు తెచ్చి తయారీ రంగంపై ఫోకస్ చేసింది. G20 సదస్సు సమయంలో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ ప్రాజెక్టు ప్రతిపాదన ద్వారా మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్ట్ ని విశ్వవ్యాప్తం చేసే మరో ముందడుగు కూడా వేసింది. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో మరో కీలక అడుగు పడింది. అదే ఇండియా EFTA డీల్. భారత్, యూరప్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ రాబోయే 15 ఏళ్లలో భారత్లో $100 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దీంతో స్విట్జర్లాండ్ వాచీలు, కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల వంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందంతో 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. EFTAలో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్, నార్వే సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇవి EU సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో EFTA ఇప్పటి వరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. EFTAలో పెట్టుబడుల హామీకి చట్టబద్ధత లభించడం ఇదే తొలిసారి. Never before in the history of FTAs has such an FTA ever happened. This is an FTA that is very well balanced, fair and equitable, opens up opportunities for Indian industry to get the best of technologies, get innovation to India, get huge amount of investment of $100 billion as FDI, which will innovate, translate to project investments which could lead to $300-400 billion of investments. That's about 30 lakh crores coming into India as investments at the project level. భారత స్వేచ్ఛా వాణిజ్యం లక్ష్యంలో EFTAతో తాజా ఒప్పందం కీలక మలుపుగా భావించవచ్చు. ఎందుకంటే ఈ ఒప్పందం తర్వాత భారత్లో తయారవుతున్న ఉత్పత్తులన్నింటినీ ఎలాంటి సుంకాలు లేకుండా EFTA దేశాల్లో విక్రయించుకోవచ్చు. ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాల్లో రాయితీలు లభిస్తాయి. మన దేశ ఉత్పత్తులపై 2024 జనవరి నుంచి స్విట్జర్లాండ్ సుంకాలను తొలగించింది. భారత్లో కూడా EFTA ఉత్పత్తుల్లో 95.3% మినహాయింపు ఇస్తోంది. అక్కడి నుంచి బంగారం మన దేశానికి అధికంగా దిగుమతి అవుతున్నా 15% ఉన్న కస్టమ్స్ సుంకం విషయంలో మినహాయింపు ఇవ్వలేదు. బౌండ్ రేటును మాత్రం 1% తగ్గించి 39% చేసింది. అయితే యూరోపియన్ యూనియన్ లో చేరేందుకు EFTA ద్వారా భారత కంపెనీలు స్విట్జర్లాండ్ ను బేస్ గా వినియోగించుకునే వీలుంటుంది. ప్రెసిషన్ ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం, పరిశోధనల్లో సాంకేతిక సహకారం కూడా సులువవుతుంది. మరోవైపు వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ, సోయా, బొగ్గును మినహాయింపుల జాబితాలో చేర్చలేదు.
అందువల్ల వీటికి సుంకాల్లో రాయితీలు అమలు కావు. 2008 నుంచి భారత్ ఈఎఫ్టీఏ మధ్య సుదీర్ఘంగా ఈ సంప్రదింపులు జరుగుతున్నాయి. చివరికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద పత్రాలపై భారత్ 4 దేశాల ఈఎఫ్టీఏ సంతకాలు చేశాయి. 2008లో ప్రారంభమైన ఈ చర్చలు 2013 నవంబర్లో ఆగిపోగా 2016 అక్టోబర్ నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. 21 రౌండ్ల చర్చ తర్వాత ఈ డీల్ ఫైనల్ అయింది. ఈ ఒప్పందం ప్రకారం 15 ఏళ్లలో ఈఎఫ్టీఏ మన దేశంలో $100 బిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 8,30,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో సరుకు వాణిజ్యం, మేధో సంపత్తి హక్కులు, సేవలు, పెట్టుబడి ప్రోత్సాహం, సాంకేతిక అడ్డంకులు తొలగించుకోవడం వంటి 14 అంశాలు ఉన్నాయి. దీంతో పాటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి ఇరుపక్షాలు నిబంధనల్ని సడలించాల్సి ఉంటుంది. వాస్తవానికి భారత్ ఈఎఫ్టీఏ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో $27.23 బిలియన్ ఉండగా 2022-23లో $18.65 బిలియన్లకు తగ్గింది. వీటిలో భారత్తో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా స్విట్జర్లాండ్ ఉండగా నార్వే తర్వాతి స్థానంలో ఉంది. భారత్ స్విట్జర్లాండ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో $17.14 బిలియన్ ఉంది. అందులో $1.34 బిలియన్ ఎగుమతులు, $15.79 బిలియన్ దిగుమతులు కాగా భారత వాణిజ్య లోటు $14.45 బిలియన్ నమోదైంది. స్విట్జర్లాండ్ నుంచి భారత్ ఎక్కువగా బంగారం, యంత్రాలు, ఔషధాలు, వాచీలు, సోయాబీన్ ఆయిల్, చాక్లెట్లు తదితర వస్తువుల్ని దిగుమతి చేసుకుంటోంది. రత్నాలు, రసాయనాలు, కొన్ని రకాల టెక్స్టైల్స్, దుస్తులను ఇండియా ఎగుమతి చేస్తోంది. ఇక స్విస్ నుంచి మన దేశానికి 2000-2023 మధ్య కాలంలో $10 బిలియన్ విదేశీ పెట్టుబడులు వచ్చాయి. భారత్లో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో స్విట్జర్లాండ్ 12వ స్థానంలో ఉంది. నిజానికి గత 10 ఏళ్లుగా ఎఫ్టీఏల విషయంలో భారత్ జోరుగా ముందుకెళ్తోంది. ఇండియా విదేశీ వాణిజ్య విధానంలో వచ్చిన ప్రధాన మార్పు ఇది. ఎఫ్టీఏలలో భాగంగా దిగుమతయ్యే అనేక వస్తువులపై కస్టమ్స్ సుంకాలను తగ్గించడమో తొలగించడమో జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. స్వదేశంలో ఉత్పత్తిని, తద్వారా ఎగుమతులను పెంచడానికి ఉద్దేశించిన ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా పథకాలతో ఎఫ్టీఏలకు పొసగదనే వాదనలు వినిపించేవి. అయితే అనేక వస్తువులపై అధిక సుంకాలు విధించడం ద్వారా వాటి దిగుమతులు తగ్గించి స్వదేశంలో ఉత్పత్తి పెంచాలని మోడీ సర్కార్ చూస్తోంది. ఇదే సమయంలో చైనా నుంచి ఉత్పత్తి కార్యకలాపాలను తరలించాలనుకుంటున్న సంపన్న దేశాలు, వాటి కంపెనీలకు ఎఫ్టీఏల వల్ల భారత్ ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుంది. బహుళజాతి సంస్థల నుంచి పెట్టుబడులు సాధించడానికి ఎఫ్టీఏలు తోడ్పడతాయని, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. At least 10 lakh jobs, a million jobs being created directly, several times number of jobs being created indirectly, and giving us an opportunity to be a part of global value chains, giving us an opportunity to get the best of technologies and innovation to India. I think this is a benchmark, the first of its kind, which will now be a paradigm for other developing countries to follow. We are really proud of this partnership and we see tremendous potential going forward. గడిచిన 10 ఏళ్లలో ఎన్ని దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న తాజా ఈఎఫ్టీఏ ఇండియా డీల్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థకు తయారీ కేంద్రంగా ఎదగాలన్న లక్ష్యానికి కీలకమని చెప్పాలి. ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్ట్ యూరోపియన్ యూనియన్ వరకు వెళ్లినప్పుడే ఇండియా లక్ష్యం నెరవేరుతుంది. స్విట్జర్లాండ్ తో మనకున్న సంబంధాలు, ఈఎఫ్టీఏలు ఆ దేశం ఉండడం అందుకు కలిసొస్తాయి. స్విట్జర్లాండ్ నుంచి మన ఎగుమతులు యూరోపియన్ దేశాల వరకు వెళ్లడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే. అలాగే భారత్ తలపెట్టిన ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ వాణిజ్య కారిడార్ అందుబాటులోకి వస్తే ఈతో వాణిజ్యం తిరిగే లేకుండా పోతుంది. సో ఎలా చూసుకున్న మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ విశ్వవ్యాప్తం కావడానికి ఈఎఫ్టీఏ ఇండియా డీల్ తొలి అడుగుగానే చెప్పాలి.